శివాజీ దండోరా సినిమాకి సంబంధించిన ఫంక్షన్‌లో మాట్లాడింది. ఇప్పుడు అటు ఇటు వెళ్ళిపోయి అన్వేష్ మెడకు ఎక్కడికో చుట్టుకుంది. వెళ్ళింది. చుట్టుకుందంటే అతనే చుట్టుకున్నాడు. తన మెడకి చుట్టుకున్నాడు అతను. సో, ఎప్పుడూ లేనంతగా అన్వేష్ మీద చాలా సీరియస్ అయ్యారు. హ్మ్. ముఖ్యంగా విహెచ్‌పి వైజాగ్‌లో పోలీస్ కంప్లెయింట్ కూడా ఇచ్చారు. మొత్తం హిందూ సంఘాలు గానీ, లేకపోతే శివాజీని సపోర్ట్ చేసేవాళ్ళు గానీ అందరూ ఇప్పుడు అన్వేష్ మీద పడ్డారు. అది ఏ స్థాయిలో వెళ్ళిందంటే తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అంతా కూడా ఫుల్గా ఆర్గనైజ్ అయిపోయారు. ఇటు బీజేపీ, విహెచ్పి వీళ్ళందరూ. దాంతో అన్వేష్కి ఆల్రెడీ ఒక పెద్ద దెబ్బ పడిందని చెప్పొచ్చు. అదేంటంటే యూట్యూబ్లో 24,70,000 సబ్స్క్రైబర్లు ఉంటే ఇవాళ 22,90,000కి పడిపోయారు. అట్లాగే ఇన్స్టాలో 23,09,975 ఉంటే మొన్న 15 లక్షలు పడిపోయింది. సో అంటే అన్సబ్స్క్రైబ్ చేయమని ఒక ఉద్యమం ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడు చూడలేదు. ఇలాగా ఒక అన్ఫాలో చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయండి అని విపరీతంగా కొన్ని వందల వేల పోస్టులు అయితే అన్వేష్ మీద పెడుతున్నారు. సో ఈ నేపథ్యంలో అన్వేష్ అరెస్ట్ అయ్యాడని, అతన్ని థాయిలాండ్ నుంచి లాక్కొస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. కానీ అన్వేష్ వీడియోలు పెడతానే ఉన్నాడు. అతను ఇందాక కూడా ఫ్లైట్లో వెళ్తూ పెట్టాడు, కనుక్కోండి నేను ఇండియా వెళ్తున్నానా చైనా వెళ్తున్నానని కూడా క్విజ్ టెస్ట్ కూడా తింగరతనం ఏమంటారు అసలు అర్థం కావట్లేదు. అంటే మనకి ఐబొమ్మ రవి కూడా ఇలాగే ఛాలెంజ్ చేసి ఇరుక్కున్నాడు. ఎప్పుడైనా కూడా అదేదో పుష్ప 2 అయితే పట్టుకోరా షెకావత్ అని అనొచ్చు, కానీ బయట అంటే మాత్రం ఖచ్చితంగా పట్టుకో. పోలీసుల ఇగో కూడా హర్ట్ అవుతుంది. రెండోది ప్రెజర్ కూడా జనాల దాని ఏమంటారు మాబ్ సైకాలజీలో మాబ్ ఈగో కూడా హర్ట్ అవుతారు. సో మామూలుగా అయితే నిజానికి అతను సైలెంట్గా ఉంటే ఇది యాంటీ అనసూయ మూమెంట్గా మారింది యాక్చువల్గా. దాని తర్వాత ఆయన నాగబాబు రంగంలోకి వచ్చినాక యాంటీ నాగబాబుగా కూడా మారింది. అక్కడి వరకు ఉండేది. అతను దీన్ని ఏదో ఒక సైడ్ తీసుకోవడం తప్పేం కాదు, తీసుకొని ఉండొచ్చు, కానీ అతను బూతులతో రెచ్చిపోవడం ఒకటైతే, తర్వాత అన్నిటికంటే కూడా అతను చేసిన ఘోరమైన తప్పిదం ఏంటంటే ద్రౌపదిని సీతని మాట్లాడి వాళ్ళిద్దరూ ఏ టీషర్ట్లు వేసుకున్నారని రేపుకు గురయ్యారన్నట్టుగా చెప్పాడు. నిజానికి వాళ్ళిద్దరూ ఏ రేపుకు గురి కాలేదు, అందరికి తెలుసు. అతను ఫ్లోలో మరి చెప్పడానికి ఎలా అన్నాడో తెలియదు. ఎక్స్ప్లెనేషన్ వేరే ఇచ్చాడు. అది మళ్ళీ క్షమాపణ కూడా చెప్పాడు. యాక్చువల్లీ ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చాడంటే వికీపీడియాలో ఉన్నది చెప్పాడు. ద్రౌపదిని అతను కీచకుడు అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు అనేది చెప్పాడు. అత్యాచార ప్రయత్నం ఉంది, ద్రౌపది లేదని చెప్పలేదు. సీతదైతే లేదు, సైలెంట్ అయిపోయాడు. సో అతను అత్యాచార ప్రయత్నం వేరు, అత్యాచారం వేరు కదా. సో ఏదైనా ద్రౌపదిని అన్నా పెద్ద కోపం ఎవరికి రాదు, ఎందుకంటే ద్రౌపదిని ఏ సమూహాలు కూడా ఓన్ చేసుకోవు. కానీ సీత అనేసరికి రాముడు సీత అనేది ఇవాళ కాంటెక్స్ట్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళిద్దరికి సంబంధించి ఖచ్చితంగా ఏమొచ్చినా కూడా రెస్పాన్స్ వేరే రకం ఉంటుంది. రెండోది ఇతను మామూలుగా ఇతని వెనక ఏ సమూహం లేదు. ఏదన్నా సమూహం ఉంటే అతని వెనక కూడా ఆ బ్యాచ్ రంగంలో దిగుతారు. లేనప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి. అతను ఒకటి ఏంటంటే అతను విదేశాల్లో ఉన్నాడు కాబట్టి నన్ను ఎవడు మీ పిక్కోలేడు అన్నట్టుగా 3 ఏళ్ళ నుంచి అతను విదేశాల్లోనే తిరుగుతున్నాడు. దాదాపు 6-7 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నేను తిరుగుతున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను కూడా అతను మాటికి అమ్మాయిల్ని ఈ కాంట్రవర్సీ వచ్చినాక కూడా మళ్ళీ ఒక వీడియో పెట్టాడు. మసాజ్ అదొకటి పెట్టాడు. తర్వాత వివిధ దేశాలతో తన అమ్మాయిలతో ఎలా ఉన్నానని కబాలి బ్యాక్గ్రౌండ్ నిప్పురా అని మ్యూజిక్ వేసి స్లో మోషన్ షాట్లు పెట్టి, అంటే కావాలని రెచ్చగొడుతున్నాడు. నేను ఎంజాయ్ చేస్తాను, ఇంకా ఎంజాయ్ చేస్తుంటాను, మీరే వేస్ట్ ఫీలర్స్ అని. తర్వాత డైరెక్ట్గా కూడా బండబూతులతో నా కొడకల్లారా అంటూ, చూడండి థాయిలాండ్ ఎంత బాగుందో, ఇక్కడ ఒకప్పుడు థాయ్ బాత్ రూపాయికి రూపాయి ఉండేది, ఇవాళ ఒక బాత్కి ₹1 ఉండేది, ఇవాళ ఒక బాత్కి ₹3 అయిందిరా, ₹4 అవుతుంది. ఇక్కడ అభివృద్ధి అవుతామండి, అక్కడేమో అభివృద్ధి లేదు ఇండియాలో, మీరేమో కల్చర్ ఇంపార్టెంట్ లేదని లేదు, మరి అభివృద్ధి ఏంటి అనేది అతను అడిగే వాటిలో లాజిక్ ఉంది. కానీ
చెప్పే పద్ధతి ప్రాబ్లమేటిక్గా ఉంది. రెండోది కాంటెక్స్ట్. ఎప్పుడైనా మామూలుగా అభివృద్ధి గురించి కంపేర్ చేస్తూ చెప్పచ్చు. మనం అనేక మంది మనం కూడా చెప్పుకుంటుంటాం. కాకపోతే ఏంటంటే ఈ కాంటెక్స్ట్లో నువ్వు చెప్పాల్సిన సారీ చెప్పి సైలెంట్గా ఉంటే వీళ్ళ కొంతవరకు ప్యాసిఫై అయ్యేది. కానీ మళ్ళీ రెచ్చగొడుతున్నాడు అతను, మళ్ళీ బూతులు తిడుతున్నాడు. నేను చేస్తూనే ఉంటా వీడియోలు, ఏం పిక్కుంటారు పిక్కోండి, మీరే అలసిపోతారు కామెంట్లని ఒకటి చెప్తున్నాడు. తర్వాత శాపాలు కూడా పెడుతున్నారు. నేను తప్పు చేస్తే నేను రక్తం కట్టుకొని చనిపోతాను, మీరు తప్పు చేస్తే మీరు నాశనం అయిపోతారు అన్నట్టుగా నాలిక మీద మత్తులను చూడండి అని చెప్పి శాపం పెడుతున్నాడు. మరోవైపు నేను భయంకరమైన హిందువుని, వినాయకుడు విగ్రహం పెట్టుకొని తిరుగుతుంటాను, భగవద్గీత 2 పెట్టుకొని నేను తిరుగుతుంటా. నేను ఈ దేశంలో ఉండే అన్ని దేవాలయాల్ని, శక్తిపీఠాలు అన్నిటినీ నేను కవర్ చేశాను, ఎందుకంటే నేను భక్తుడిని. అట్లాగే భారతం, రామాయణం కూడా నేను చాలా రోజుల పాటు చెప్తుంటాను. సో నేను హిందువుని, నన్ను హిందుత్వం నుంచి తీయడానికి కూడా మీరు ట్రై చేస్తున్నారు. హిందువుగా నేనుంటే హిందూ మతం నుంచి దూరం చేయడానికి మీరు కుట్ర చేస్తున్నారు, మీ వల్ల కాదనేది కూడా చెప్పాడు. అతను హిందువు అనే దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే హిందువుల సెంటిమెంట్ని అయితే అతను హర్ట్ చేశాడు. ముఖ్యంగా సీత, ద్రౌపది గురించి మాట్లాడినప్పుడు తర్వాత బేషరతుగా క్షమాపణ చెప్పేసి సైలెంట్గా ఉండొచ్చు. కానీ అతను ఏంటంటే గిల్లి వేడికి చూసే టైపు క్యారెక్టర్ అతనికి ఉంది. ముందు నుంచి కూడా అదే అతనికి ప్లస్ కూడా అయింది. ఎందుకంటే ఈ స్థాయిలో తనకి దాదాపు నెలకు 30 లక్షలు యూట్యూబ్లో వస్తుందంటే అతనికి ఈ క్యారెక్టరే ప్రధానం. చాలా మంది ట్రావెలర్స్ ఉన్నారు కానీ వాళ్ళు ఈ స్థాయిలో సక్సెస్ కల. అంటే ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది అని చెప్పేసి ఊరుకుంటే అది పెద్దగా పోవు.